మీరు ఇప్పటి వరకు ఒక పెద్ద అబద్ధం నమ్మారు. ఏంటి? హీరో గోల్ అచీవ్ చేస్తే స్టోరీ కంప్లీట్. అదా? కాదు. యాక్చువల్లీ చాలా గ్రేట్ సినిమాల్లో హీరో అనుకున్నది జరగదు. అయినా ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. ఎలా? సరే ఇంకో క్వెషన్. 'అర్జున్ రెడ్డి' సినిమా గుర్తుందా? లవ్ స్టోరీ. కాదు. 'కేజీఎఫ్' గోల్డ్ గురించా? కాదు. 'ఫైండింగ్ నీమో' ఫిష్‌ని వెతకటం గురించా? అస్సలు అది కూడా కాదు. మరి మనం ఇన్ని రోజులు ఏం చూసాం? అదే ఇవాళ మనం స్క్రీన్ ప్లే రైటింగ్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. క్యారెక్టర్ వాంట్ అండ్ క్యారెక్టర్ నీడ్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ లెసన్‌లో సీన్ ఆబ్జెక్టివ్ గురించి మాట్లాడుకున్నాం. ప్రతి సీన్‌లో క్యారెక్టర్ ఏం అచీవ్ చేయాలి అని ట్రై చేస్తున్నాడో చూసాం. కానీ మూవీ అంతా కంప్లీట్ అయ్యాక క్యారెక్టర్ జర్నీని డిసైడ్ చేసేది సీన్ ఆబ్జెక్టివ్ కాదు. వాంట్ అండ్ నీడ్. ఈ 2 ఈ లెసన్ అయిపోయే లోపు మీ ఫేవరెట్ సినిమా చూసప్పుడు కూడా హీరో ఏం కోరుకుంటున్నాడో, తనకి నిజంగా ఏం అవసరమో సెపరేట్‌గా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓపెన్ యూర్ నోట్‌బుక్ అండ్ రైట్ దిస్. వాంట్ అంటే వాట్ ద క్యారెక్టర్ థింక్స్ విల్ మేక్ దెమ్ హ్యాపీ. నీడ్ అంటే వాట్ విల్ యాక్చువల్లీ మేక్ దెమ్ హోల్. సింపుల్‌గా తెలుగులో చెప్పాలంటే క్యారెక్టర్‌కి ఇది దొరికితే నా లైఫ్ సెట్ అయిపోతుంది అని అనిపించేది వాంట్. కానీ నిజంగా తన లైఫ్‌ని కంప్లీట్ చేసేది, తన లోపల ఉన్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేది నీడ్. చాలా సార్లు ఈ 2 ఒకటే ఉండవు. అదే ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇమాజిన్ థిస్, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. తన గోల్ ఏంటి? బిలియనేర్ అవ్వాలి అని. మూవీ మొత్తం బిజినెస్, మనీ, డీల్స్, గ్రోత్. ఫైనల్లీ బిలియనేర్ అయిపోయాడు. కానీ స్టిల్ లోన్లీ, స్టిల్ అన్‌హ్యాపీ. ఎందుకు? ఎందుకంటే తన వాంట్ అచీవ్ చేశాడు. నీడ్ కాదు. తనకి నిజంగా కావాల్సింది తన డాటర్‌తో రిలేషన్‌షిప్. మనీ సంపాదించాడు. కానీ మనిషిని కోల్పోయాడు. ఇంకో ఎగ్జాంపుల్, ఒక బాక్సర్ ఉన్నాడు. చాంపియన్‌షిప్ గెలవాలి. అదే తన వాంట్. ఫైనల్ ఫైట్ వచ్చింది. ఫైట్ ఓడిపోయాడు. అయినా ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. ఎందుకు? ఎందుకంటే చాంపియన్‌షిప్ కన్నా ఇంపార్టెంట్‌గా తనని తను నమ్మాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు. అదే తన నీడ్. ఇప్పుడు సినిమా ఎగ్జాంపుల్స్ చూద్దాం. 'ఫైండింగ్ నీమో' గుర్తుందా? మూవీ మొత్తం మార్లిన్ ఏం చేస్తాడు? నీమోని వెతుకుతాడు. అదే తన వాంట్. కానీ క్లైమాక్స్‌లో నీమోని రెస్క్యూ చేయడం కన్నా ఇంపార్టెంట్‌గా మార్లిన్ ఫస్ట్ టైమ్ తన కొడుకుని ట్రస్ట్ చేశాడు. మూవీ బిగినింగ్‌లో నీమోని ఎక్కడికి వెళ్ళనీయడు. ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాడు. ఎండింగ్‌లో నువ్వు చేయగలవు అని నమ్ముతాడు. అక్కడే క్యారెక్టర్ కంప్లీట్ అవుతాడు. కాబట్టి 'ఫైండింగ్ నీమో' గురించి మాట్లాడినప్పుడు జనాలు ఫిష్ గురించి కాదు, ఫాదర్ సన్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే నీడ్ ఫుల్‌ఫిల్ అయ్యింది కాబట్టి. ఇంకో ఎగ్జాంపుల్ 'రాకీ'. చాలా మంది ఫస్ట్ టైమ్ సినిమా చూసినప్పుడు 'రాకీ' చాంపియన్‌షిప్ గెలిచాడు అని అనుకుంటారు. యాక్చువల్లీ గెలవలేదు. అయినా సినిమా హిస్టరీలో లెజెండరీ ఫిల్మ్. ఎందుకు? 'రాకీకి' కావాల్సింది చాంపియన్‌షిప్. అది తన వాంట్. కానీ తనకి నిజంగా కావాల్సింది ఐ కెన్ గో ద డిస్టెన్స్. నేను కంప్లీట్ లూజర్ కాదు. నేను నిలబడగలను అని తనకి తను ప్రూవ్ చేసుకోవడం. క్లైమాక్స్‌లో అపోలోని ఓడించలేదు. కానీ తన భయాన్ని ఓడించాడు. అదే నీడ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. చాలా రైటర్స్ వాంట్‌ని బాగా రాస్తారు. నీడ్ గురించి మర్చిపోతారు. రిజల్ట్ ఏంటి? స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. క్యారెక్టర్ అస్సలు గుర్తుండదు. ది గోల్డెన్ ఫార్ములా ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌ని ఒక ఫ్లోలో చూద్దాం. ఇది రాసుకోండి. క్యారెక్టర్ బిలీవ్స్ and then chases that want, and he fails, he pays a price, and he realizes his need, and he changes, the story ends. ఇది చాలా ఓల్డ్ స్టోరీ టెల్లింగ్ స్ట్రక్చర్. హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, లాంగ్వేజ్ ఏదైనా సరే బేసిక్ ఎమోషనల్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఇదే. మన స్టోరీని ప్లాట్‌తో గుర్తుపెట్టుకుంటాం. కానీ ఆడియన్స్ క్యారెక్టర్ చేంజ్‌ని ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వెషన్. వాంట్, నీడ్ 2 ఒకటే ఉంటే? సింపుల్ ఎగ్జాంపుల్. హీరో వాంట్ ఏంటి? విలన్ని చంపాలి. కానీ హీరో నీడ్ ఏంటి? విలన్ని చంపాలి. సినిమా ఎండింగ్ విలన్ చచ్చిపోయాడు. ది ఎండ్. క్వెషన్, హీరో గురించి మనం ఏం కొత్తగా తెలుసుకున్నాం? ఏం లేదు. ఎందుకంటే స్టోరీ మూవ్ అయింది. క్యారెక్టర్ మూవ్ అవ్వలేదు. ఇంకో వర్షన్ చూద్దాం. హీరో వాంట్ విలన్ మీద రివెంజ్. కానీ నీడ్ ఏంటి? రివెంజ్ తన పెయిన్‌ని హీల్ చెయ్యదు అని యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు క్లైమాక్స్ ఇమాజిన్ చేయండి. విలన్ చనిపోయినా హీరో ఎమోషనల్‌గా మారిపోయాడు. ఆడియన్స్‌కి ఎండింగ్ వెయిట్ పెరిగిపోతుంది. డిఫరెన్స్ అదే. 'ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' గుర్తుందా?
విల్ స్మిత్ అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన మూవీ. అందులో ఆ క్యారెక్టర్ విల్ స్మిత్ క్యారెక్టర్ పేరు క్రిస్ గార్డనర్. ఈజీ. క్రిస్ గార్డనర్ మూవీ మొత్తం ఏం చేస్తాడు? జాబ్, ఇంటర్వ్యూ, మనీ, సర్వైవల్. అదే తన వాంట్. కానీ సినిమా ఎండింగ్ లో మనకి ఎమోషనల్ అనిపించేది జాబ్ లెటర్ కాదు, కొడుకుని ఎప్పుడు వదలకుండా ఫైట్ చేసిన ఫాదర్, రెస్పాన్సిబిలిటీ, ఒక హోప్. అదే ఆ క్యారెక్టర్ హార్ట్. జాబ్ అనేది ఒక గోల్, ఫాదర్ గా నిలబడటం అదే ఎమోషనల్ నీడ్. ఇక్కడ ఒక చిన్న రిమైండర్, ఈ సిరీస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్ లో కంప్లీట్ ఫిల్మ్ డైరెక్షన్ ప్లేలిస్ట్ ఉంటుంది. లెసన్స్ ఆర్డర్ లో చూస్తే కాన్సెప్ట్ అన్ని ఈజీగా కనెక్ట్ అవుతాయి. అది పైన కార్ట్ లో వదిలేస్తున్నాను, చూడండి. సరే, మనం లెసన్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఇంకో పాయింట్, క్యారెక్టర్ చేంజెస్ ఓన్లీ వెన్ దే డిస్కవర్ వాట్ దేర్ వాంట్ వాస్ ఇన్కంప్లీట్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మూవీ బిగినింగ్ లో క్యారెక్టర్ నాకు ఇదే కావాలి అని నమ్ముతాడు, ఎండింగ్ కి నాకు కావాల్సింది ఇది కాదు అని రియలైజ్ అవుతాడు. అదే క్యారెక్టర్ ఆర్క్. ఐరన్ మ్యాన్ ఫస్ట్ మూవీ గుర్తుందా? టోనీ స్టార్క్ బిగినింగ్ లో ఎలా ఉంటాడు? రిచ్, కేర్ ఫ్రీ, వెపన్స్ అమ్మడం, లైఫ్ ఎంజాయ్ చేయడం. మూవీ బిగినింగ్ లో తన వాంట్ ఏంటి? ఎస్కేప్ అవ్వాలి, సూట్ బిల్డ్ చేయాలి, బ్యాక్ వచ్చి కంపెనీని కంట్రోల్ చేయాలి. కానీ కేవ్ ఇన్సిడెంట్ తర్వాత ఇన్సెంట్ సాక్రిఫైస్ చేసిన సీన్ గుర్తుందా? అక్కడ నుంచి టోనీ స్లోలీ మారడం స్టార్ట్ అవుతాడు. ఎండింగ్ కి వెపన్స్ క్రియేట్ చేయడం కన్నా పీపుల్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అని రియలైజ్ అవుతాడు. సూట్ సేమ్, మనిషి డిఫరెంట్, అదే నీడ్. ఇప్పుడు క్వశ్చన్, మీ ఫేవరెట్ హీరో గురించి ఆలోచించండి. మూవీ మొత్తం క్యారెక్టర్ ఎక్కువ టైం ఏం చేస్తున్నాడు? ఆల్మోస్ట్ ఆల్వేస్ వాంట్. మరి మూవీ ఎండింగ్ అయ్యాక క్యారెక్టర్ ఏం నేర్చుకున్నాడు? అదే నీడ్. కామెడీగా ఒక చిన్న అబ్జర్వేషన్, మన హాస్టల్ డేస్ లో రేపటి నుంచి జిమ్ అనే డైలాగ్ కడుతుందా? మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మండే క్యాలెండర్ లో మాత్రం ఎప్పటికీ రాదు. మన వాంట్ 6 ప్యాక్, కానీ మన నీడ్ మార్నింగ్ 6కి లేవడం. అక్కడే సినిమా ఇంటర్వెల్ పడిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, ఈ లెసన్ లో నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన కాన్సెప్ట్, క్యారెక్టర్ లై. రైట్ దిస్, ఎవ్రీ ప్రొటాగనిస్ట్ బిలీవ్స్ ఎ లై. సింపుల్ తెలుగులో చెప్పాలంటే ప్రతి హీరో మూవీ బిగినింగ్ లో ఒక తప్పు నమ్మకంతో లైఫ్ ని చూస్తుంటాడు. అదే తన డెసిషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తా, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఎమోషన్స్ చూపించడం వీక్నెస్. మనీ ఉంటే చాలు, హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. అందరినీ నమ్మితే మోసమే. ఇవి ఫ్యాక్ట్స్ కాదు, బిలీవ్స్. అవి నిజం అని క్యారెక్టర్ నమ్ముతున్నాడు, కానీ స్టోరీ మొత్తం ప్రూవ్ చేస్తుంది ఆ నమ్మకం తప్పు అని. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, దట్ లై క్రియేట్స్ ద వాంట్, ద ట్రూత్ క్రియేట్స్ ద నీడ్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్యారెక్టర్ రాంగ్ బిలీఫ్ ని నమ్ముతున్నాడు కాబట్టి రాంగ్ డైరెక్షన్ లో పరిగెత్తుతాడు. ట్రూత్ తెలిసాక డైరెక్షన్ మారిపోతుంది. కార్స్ యానిమేషన్ గుర్తుందా? లైట్నింగ్ మెక్వీన్ బిగినింగ్ లో ఎలా ఉంటాడు? ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అలోన్. అదే తన లైన్. టీమ్ అవసరం లేదు, ఫ్రెండ్స్ అవసరం లేదు, మూవీ మొత్తం విన్నింగ్ మీదే ఫోకస్. అదే తన వాంట్. రేడియేట్ స్ప్రింగ్ స్లోగా రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయి. డాక్ హడ్సన్, మ్యాటర్, శాలీ ఎండింగ్ కి ఏం రియలైజ్ అవుతాడు? విన్నింగ్ ఒకటే లైఫ్ కాదు, పీపుల్ ఇంపార్టెంట్. అక్కడే నీట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 3 Idiots ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు క్యారెక్టర్ గుర్తుందా? ఇంటర్వ్యూ సీన్ బిగినింగ్ నుంచి ఫియర్ తో లైఫ్ గడిపేస్తాడు. జాబ్ పోకూడదు, రిస్క్ తీసుకోకూడదు, అదే తన బిలీఫ్. హాస్పిటల్ ఇన్సిడెంట్ తర్వాత స్లోగా మారడం స్టార్ట్ అవుతాడు. ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం ఫేక్ ఆన్సర్స్ కాకుండా నిజం మాట్లాడతాడు. సీన్ కంప్లీట్ అయ్యాక మనం జాబ్ గురించి కాదు, కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే క్యారెక్టర్ చేంజ్ అయ్యాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్, క్యారెక్టర్ లై ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా సింపుల్, క్యారెక్టర్ రిపీటెడ్లీ ఏమంటున్నాడో వినాలి, లేదా రిపీటెడ్ గా ఎలా బిహేవ్ చేస్తున్నాడో గమనించాలి. స్టోరీ బిగినింగ్ లో ఆ బిహేవియర్ కి రీజన్ ఉంటుంది, స్టోరీ ఎండింగ్ లో ఆ బిహేవియర్ మారిపోతుంది. అక్కడే క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ఇది రాసుకోండి. వాంట్, వాట్ డస్ ద క్యారెక్టర్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద మూవీ ట్రైంగ్ టు అచీవ్? మీనింగ్ ఏంటి? మూవీ మొత్తం క్యారెక్టర్ ఎక్కువ టైం దేని వెనక పరిగెడుతున్నాడు? అదే వాంట్. నీడ్, వాట్ ట్రూత్ ఈస్ ద క్యారెక్టర్ రిఫ్యూజింగ్ టు యాక్సెప్ట్? ఇది నా ఫేవరెట్ క్వశ్చన్, ఎందుకంటే ఆన్సర్ దొరికితే క్యారెక్టర్ ఆర్క్ ఆల్మోస్ట్ దొరికినట్టే. క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయకుండా అవాయిడ్ చేస్తున్న నిజం ఏంటి? అదే తన నీడ్ కి క్లూ. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక క్యారెక్టర్ అంటాడు నాకు ఎవరు అవసరం లేదు అంటాడు, తనకి నీడ్ ఏంటి?
ఎగ్జాక్ట్లీ. ఎవరో ఒకరు. సింపుల్ కానీ పవర్ఫుల్. కామెడీగా చెప్పాలంటే ఎగ్జామ్ ముందు మనం అంటాం క్వెషన్ పేపర్ ఈజీగా ఉండాలి. అది మన వాంట్. కానీ బుక్ ఓపెన్ చేయడం అదే మన నీడ్. మన బ్రెయిన్‌కి ఈ 2 కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. అది లెసన్ మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సిన లైన్ రాసుకోండి. ప్లాట్ టెస్ట్స్ ద క్యారెక్టర్స్ వాంట్. లైఫ్ టెస్ట్స్ ద క్యారెక్టర్స్ నీడ్. మీనింగ్ ఏంటి? ప్లాట్ అంటే బయట జరిగే ఇన్సిడెంట్స్, విలన్స్, ప్రాబ్లమ్స్, అబ్స్టికల్స్. లైఫ్ అంటే క్యారెక్టర్ లోపల జరిగే ఫైట్, ఫియర్, ఈగో, పెయిన్, బిలీఫ్స్. సినిమాలో మనం చూసేది ప్లాట్, ఆడియన్స్ ఫీల్ అయ్యేది క్యారెక్టర్ లైఫ్. అందుకే ప్లాట్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం సరిపోదు, క్యారెక్టర్ ఎమోషనల్లీ కూడా ట్రావెల్ అవ్వాలి. ది డార్క్ నైట్ లో బ్యాట్‌మ్యాన్ ని గుర్తు చేసుకొని మూవీ మొత్తం జోకర్ ఏం చేస్తాడు? బ్యాట్‌మ్యాన్ ని ఫిజికల్లీ ఓడించడానికి ట్రై చేస్తాడు. తన బిలీఫ్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. పీపుల్ అందరూ సెల్ఫిష్, రూల్స్ యూజ్‌లెస్ అని ప్రూవ్ చేయాలని అనుకుంటారు. అక్కడే కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఫైట్ ఫిస్ట్ మధ్య కాదు, ఐడియాస్ మధ్య. అదే లైఫ్ టెస్టింగ్ ద నీడ్. నెక్స్ట్ 'బాహుబలి' ద బిగినింగ్ లో శివుడిని చూద్దాం. బిగినింగ్ లో తన వాంట్ ఏంటి? వాటర్ ఫాల్ ఎక్కాలి. అదే గోల్. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం అదే చేస్తాడు. కానీ వాటర్ ఫాల్ ఎక్కిన వెంటనే స్టోరీ కంప్లీట్ అయిపోలేదు. యాక్చువల్లీ స్టోరీ అప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే తనకి నిజంగా కావాల్సింది తనెవరో తెలుసుకోవడం, ఐడెంటిటీ. వాటర్ ఫాల్ ఎక్కడం ప్లాట్, ఐడెంటిటీ కనుక్కోవడం నీడ్. అందుకే ఈ జర్నీ మెమరబుల్ గా అయింది. ఇప్పుడు ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. చాలా బిగినర్ స్క్రిప్ట్ లో హీరో వాంట్ రివెంజ్. మూవీ ఎండింగ్ హీరో రివెంజ్ తీసుకుంటాడు. ది ఎండ్. ఆడియన్స్ అంటాడు సరే అని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అదే సినిమా ఇలా ఉంటే హీరో రివెంజ్ తీసుకుంటాడు. అయినా లోపల ఏదో ఎంప్టీగా ఫీల్ అవుతా ఉంటాడు. అప్పుడు రియలైజ్ అవుతాడు తనకి రివెంజ్ కాదు, పీస్ కావాలి అని, ఫర్గివ్నెస్ కావాలి, హీలింగ్ కావాలి. అక్కడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎక్స్టర్నల్ విక్టరీ కన్నా ఇంటర్నల్ చేంజ్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. అప్ సినిమా గుర్తుందా? కార్ల్ బిగినింగ్ నుంచి ఏం చేస్తాడు? పారడైస్ ఫాల్స్ కి వెళ్ళాలి అని. అదే తన వాంట్. వెళ్ళి డ్రీమ్ కంప్లీట్ చేయాలి. మూవీ మొత్తం అదే జర్నీ. కానీ రసల్తో ట్రావెల్ చేస్తూ ఒక రియలైజేషన్ వస్తుంది. వెళ్ళి డ్రీమ్ ని క్యారీ చేయడం కన్నా ప్రెసెంట్ లైఫ్ ని ఎంబ్రేస్ చేయడం ఇంపార్టెంట్. ఎండింగ్ లో పెళ్లిస్ గురించి కూడా కాల్ చేంజ్ గురించి మాట్లాడుకుంటాం. అదే నీడ్. సినిమా చూస్తున్నప్పుడు ఒక స్మాల్ ఎక్సర్సైజ్ చేయండి. హీరో గోల్ ఏంటి అని ఒక పేపర్ మీద రాయండి. సినిమా యొక్క హీరో ఏం నేర్చుకున్నాడు అని ఇంకొక లైన్ రాయండి. 2 ఆన్సర్స్ సేమ్ ఉంటే క్యారెక్టర్ ఆర్క్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటే అక్కడ ఎమోషనల్ జర్నీ ఉంటుంది. కామెడీగా ఒక చిన్న లాస్ట్ అబ్జర్వేషన్. మన ఫోన్ బ్యాటరీ ఉంది 1% లో ఉన్నా కూడా రీచ్ అయ్యాక ఛార్జ్ పెడతా అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే బ్యాటరీ క్యారెక్టర్ కి వాంట్ మాత్రమే పెట్టి నీడ్ మర్చిపోతే ఇంటర్వెల్ కి ముందే డిశ్చార్జ్ అయిపోతుంది. చిన్న కుల్లి జోక్ అన్నమాట. ఆల్ రైట్, దాట్స్ ఇట్. ఈరోజు మనం టుడేస్ రీక్యాప్ చూద్దాం. ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం? వాంట్ అంటే క్యారెక్టర్ కి కావాలి అనిపించేది, నీడ్ అంటే క్యారెక్టర్ కి నిజంగా అవసరం అయ్యేది. ఈ రెండు ఒకటే కాకపోతే క్యారెక్టర్ గ్రో అవుతాడు. చాలా హీరోస్ ఒక లైన్ ని నమ్ముతూ స్టోరీ స్టార్ట్ చేస్తారు. ఆ లైవ్ వాంట్ ని క్రియేట్ చేస్తుంది. స్టోరీ ఎండింగ్ లో ట్రూత్ యాక్సెప్ట్ చేస్తే నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది. అందుకే మెమరబుల్ క్యారెక్టర్స్ గెలిచినందుకు కాదు, మారినందుకు గుర్తుంటారు. నెక్స్ట్ టైం సినిమా చూస్తే హీరో పిల్లని ఎలా ఓడించాడో మాత్రమే చూడకండి, హీరో తన లోపల ఏం మార్చుకున్నాడో కూడా గమనించండి. అక్కడ స్క్రీన్ ప్లే రైటింగ్ స్టార్ట్ అవుతుంది. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ లెసన్ లో సీన్ టెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు క్యారెక్టర్స్ నార్మల్ గా మాట్లాడుకుంటున్న సీన్ ని కూడా ఆడియన్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో చూసేలా ఎలా రాయాలో చూద్దాం. Until then, take care, think like a director, tell better stories. Thank you for watching. See you in the next class.